పాపం చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. ఏ కులమైనా మతమైనా కాకైనా రంగైనా దేవుని దృష్టిలో అందరూ పాపులే. ఏ కులమైనా మతమైనా కాకైనా రంగైనా దేవుని దృష్టిలో అందరూ పాపులే. భేదం ఏమీ లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. ఆస్తిపాస్తులు ఎన్నున్నా నీ నిత్య రాజ్యము నీకివ్వవు. విద్యార్థులు ఎన్నున్నా సంతోషాన్ని నీకివ్వవు. సమసిపోయే ఈ లోకము ఆశ్రయాన్ని నీకివ్వదు. కరిగిపోయే ఈ కాలము కలవరాన్ని తీర్చదు. నీవెవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నా యేసు లేకుంటే నీకున్నవన్నీ సున్నా. నీవెవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నా యేసు లేకుంటే నీకున్నవన్నీ సున్నా. భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. పుణ్య కార్యాలు చేసినా పవిత్రత నీకు రాదుగా. తీర్థయాత్రలు తిరిగినా కలగదు నీ పాపము. పరమును వీడిన పరిశుద్ధుడేసు రక్తము కాచెను కలువరిలో. కోరి కోరి నిన్ను పిలిచెను, పరమ రాజ్యము నీకివ్వగా. నీ స్థితి ఏదైనా గతి ఏదైనా వృత్తి ఏదైనా కృతి ఏదైనా కలువరి నాదుడే రక్షణ మార్గము. నీ స్థితి ఏదైనా గతి ఏదైనా వృత్తి ఏదైనా కృతి ఏదైనా కలువరి నాదుడే రక్షణ మార్గము. భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా దేవుని దృష్టిలో అందరూ పాపులే. ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా దేవుని దృష్టిలో అందరూ పాపులే. భేదం ఏమీ లేదు, అందరూ
భేదం ఏమీ లేదు, అందరిలో పాపం చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. காரியம் நடக்கிறதுனாலே இன்னைக்கு தவிர்க்க முடியாத சந்தர்ப்பத்தில் அதை செய்து முடிப்போம். நாளைக்கு நம்ம இன்னும் அதிகமாக தேவனுடைய வார்த்தையை நம்ம தெரிந்து கொள்ளலாம். தமிழ் எல்லாரும் புரியும்னு நினைக்கிறேன். తెలుగు చెప్పాలా? తెలుగు అందరికి అర్థమవుతుందా? తమిళ్ అర్థమవుతుందా? తెలియదు. ఇక్కడ తమిళ్ అంతా అర్థమవుతుందా? పిల్లలంతా ఓటు తమిళ్కే వేసింటారు. తెలుగు కూడా ఉన్నారంట. తమిళే నాకు రాదు బా అంటే అనేవాళ్ళు ఉన్నారమ్మా మీ ఊర్లో? తెలుగులో చెప్తామా? తెలుగు అందరికి గుర్తుందా? వెరీ గుడ్. அல்லேலூயா. சில வசனங்கள் தமிழையும் படிப்போம், ஆனா తెలుగుலையும் நாம் பார்ப்போம். దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. యేసయ్య ఎందుకొరకు ఈ భూలోకానికి ఆయన వచ్చాడు? ఈ భూలోకానికి ఆయన మనిషిగా రావాల్సిన అవసరము ఏమై ఉన్నది? ఈరోజు మనము దేవుని గురించి ఎంత మాత్రమో తెలుసుకొని ఉన్నాం. ఈరోజు ఈ లోకంలో ఉండేటువంటి మనుషులు అనేక కార్యాలను తెలుసుకోవాలని ఆతురపడుతుంటారు, తెలుసుకుంటూ ఉన్నారు. కానీ ఏది తెలుసుకోవాలో దాన్ని తెలుసుకోవడంలో వెనకంజలో ఉన్నారు. ఈరోజు అనేక కార్యాలు, ఈరోజు సెల్ ఫోన్ గురించి తెలుసుకోవాలని అందరూ, కంప్యూటర్ గురించి తెలుసుకోవాలని, అలాగే ఆకాశం గురించి తెలుసుకోవాలని, అక్కడ ఉండే కార్యాల గురించి తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు, తెలుసుకొని ఉంటారు. కానీ దేవుణ్ణి గురించి తెలుసుకోవాలన్నప్పుడు వాళ్ళ అంతంత మాత్రాన మాత్రమే ఉంటున్నారు. కాబట్టి ఈరోజు దేవుణ్ణి గురించి కొన్ని మాటలు మనం గమనిస్తాం. అందరూ కూడా సైలెంట్ గా ఉండాలా. వెనకాల ఉన్న వాళ్ళు దయచేసి మాట్లాడొద్దండి. మీరు మాట్లాడాలంటే ఆపకపోయి జరసన మాట్లాడొచ్చు. ఇక్కడ చెప్పే மாட்டలు వినాలా. పిల్లలందరూ యవనస్తులు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. வாலிப பிள்ளைங்க நீங்க சைலண்டா இருக்கணும். கொஞ்சம் பேசாம ஆண்டவர் சொல்றத கொஞ்சம் கேளுங்க. உங்க வாழ்க்கைக்கு நன்மை கிடைக்கும், ஆசீர்வாதம் கிடைக்கும். ஸோ நீங்க பேசுகிறதுனால இவங்க கேட்க முடியாது, இவங்க உங்களை பார்ப்பாங்க. அதையாலே நீங்க எல்லாரும் ஒத்துழைப்பு கொடுக்கும்படியாக நாங்கள் உங்களை கேட்டுக்கொள்கிறேன். రైట్. రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. రోమర్ 6ஆம் அதிகாரத்திலே 23ஆம் வசனம் எல்லாருக்கும் தெரிந்த வசனம் தான். நாம் இன்னைக்கு அதை பார்த்து நம்ம முடிக்க போகிறோம். வாசிப்போம். రోమియోలకు రాసిన పత్రిక 6:23 వార్తన వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. తమిళ వాసిக்கலாம். பாவத்தின் சம்பளம் மரணம், பாவத்தின் சம்பளம் மரணம். தேவனுடைய கிருபை வரமோ, தேவனுடைய கிருபையின் வரமோ, நம்முடைய கர்த்தராகிய இயேசு கிறிஸ்துவினால் உண்டான నిత్య జీవన్. హల్లెలూయా. ఈ దేవుడు ఈ మాటలను మనకు రాసి పంపారు. గమనించండి. ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా పాపము చేసిన వారే అని బైబిల్ చెప్తున్నది. ఎవరూ పరిశుద్ధులు కాదు, ఎవరూ నీతిమంతులు కాదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించుచున్న ఆ కృపను పోగొట్టుకున్నారు. ఈరోజు ఆ పాట పాడిండాలి. ఎందుకు పాడలేదు? ఆ పాట పాడినారా? హల్లెలూయా. కాబట్టి యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? అందరూ పాపము చేసిన వారై ఉన్నందున ఆ పాపము వలన ఏం కలుగుతుందో తెలియకనే దాంట్లోనే ఉంటున్నారు. కొంతమందికి తెలిసినా బయటికి రాలేకపోతున్నారు. ఏంటి అంటే పాపము యొక్క జీతము మరణము. యేసయ్య ఒక మాట రాసి పెట్టాడు ఇక్కడ. ఆ లూకా 6:23లో ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. ఈరోజు లోకములో ఉండే మానవ కోటి, ఈ లోకములో మానవులు ఏం చేసుకుంటున్నారు, ఏం తలంచుకుంటున్నారంటే మనం ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చునా, మనల్ని ఎవరు అడిగేవాళ్ళు ఉన్నారు? మనం ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చునా, మనల్ని ఎవరు అడుగుతున్నారు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. కానీ బైబిల్ చదువుతుంది ఏమంటే నిన్ను పుట్టించిన దేవుడు ఒకడున్నాడు.
నిన్ను సృష్టించిన దేవుడు ఒకడున్నాడు. ఆయన అందరికీ జీతం ఇస్తాడంట. హల్లెలూయా. అందరికీ జీతం ఇస్తాడంట. ఈరోజు ఈ లోకంలో నువ్వు ఎలా జీవించినా దానికి ఒక జీతం అన్నది ఒకటి ఉంది అని మర్చిపోమాక. ఈ లోకంలో నువ్వు ఎలా పడితే అలా జీవిస్తే దానికి వచ్చే ఒక జీతం ఉంది. అదేమిటంటే మరణము. ఒక మనిషి లోకములో పాపములో జీవించి వాని ఇష్టం వచ్చినట్టు దేవుణ్ణి ఆలోచించకుండా, దేవుణ్ణి ఎరగకుండా, దేవుని మాటలు మార్గాలు తెలుసుకోకుండా తన చిత్తానుసారంగా తనకిష్టం వచ్చినట్టు బ్రతికితే ఆ పాపము వలన వచ్చు జీతం అన్నది ఒకటి ఉంది. అది దేవుడే మనుషులకి ఇస్తాడు. అది ఏమనంటే పాపము వల్ల వచ్చు జీతం ఏమనంటే మరణమై ఉందంట. దేవుని జనులారా, ఈ మాట వింటున్నా దేవుని జనులారా, ఈ మాటను మీరు వినండి. ప్రకటన గ్రంథంలో మనం చూసినట్టయితే దేవుడు తిరిగి ఈ లోకానికి రాబోతున్నాడు. వాని క్రియల చొప్పున జీతము వానికి ఇవ్వడకు తిరిగి వస్తున్నాడు. మొట్టమొదటిసారిగా యేసయ్య ఈ భూలోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే పాపాన్ని క్షమించడానికి వచ్చాడు. మొదటిసారిగా యేసయ్య ఈ భూలోకంలో పరిశుద్ధంగా జన్మించి ఆయన పాపులను రక్షించడానికి భూలోకానికి యేసయ్య వచ్చాడు. ఈరోజు దేవుని మాటలు వింటున్నటువంటి దేవుని జనులారా, యేసయ్య పాపులను రక్షించడానికి వచ్చాడు అన్న మాట తిమోతికి రాసినటువంటి పత్రికలో మనము 1వ అధ్యాయంలో మనం చూసినట్టయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. 1వ తిమోతి 1వ అధ్యాయము 15వ వాగ్దానం. 1 తిమోతి 1వ అధికారం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునైనది. అట్టి వారిలో నేను ప్రధానునను. பாவிகளை ரட்சிக்க கிறிஸ்து இயேசு உலகத்துக்கு வந்தார் என்கின்ற வார்த்தை உண்மையும் எல்லா அங்கீகரிப்புக்கும் பாத்திரமுமானது. அவர்களில் பிரதான பாவி நான். இங்கே ஒரு மனிதன் சொல்லுகிறார், அவர் பேர் அப்போஸ்தலனாகிய பவுல். அவர் சொல்லுகிறாரு, ஆண்டவராகிய இயேசு கிறிஸ்து முதல் முறையாக இந்த భూమికి 2000 வருடத்துக்கு முன்பதாக இந்த ఉలగத்துக்கு வந்தார். ఆయన ఈ లోకంలో 2000 సంవత్సరాలకు మునుపు ఆయన భూమి మీద మనిషిగా జన్మించాడు. ఎందుకోసం వచ్చాడు అంటే పాపులను రక్షించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీద వచ్చాడన్నమాట నమ్మదగినది. ఈరోజు ఈ కొటాల గ్రామంలో ఉన్నటువంటి పుర ప్రజలారా, యేసయ్య మొట్టమొదటి లోకానికి ఎందుకు వచ్చాడు? 2000 సంవత్సరాలకు ముందు యేసయ్య పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఇది నమ్మదగిన ఒక మాట, అందరూ నమ్మవలసినదే. చరిత్ర చెప్తున్నది యేసుక్రీస్తు పుట్టాడని. క్రీస్తుకు మునుపు క్రీస్తుకు తరువాత అని చరిత్రను రెండుగా చేసిన దేవుడు ఆయన చరిత్రలోనికి వచ్చాడు. మనిషిగా పుట్టాడు. ఎందుకొరకంటే మానవాళికి, పాపులందరికీ కూడా పరిహారం తీసుకొచ్చేదానికి వచ్చాడే గాని పాపులను దండించడానికి యేసయ్య రాలేదు. మొట్టమొదటి దేవుని యొక్క రాకడ పాపులను క్షమించడానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక సందర్భం. ప్రజలారా, మీరు చేసినవన్నీ పాపమని ఒప్పుకొని నా దగ్గర వచ్చి యేసు రక్తము చేత మీరు కడగబడితే మీ పాపములు శుద్ధి అవుతాయి, నీ పాపములు పోతాయి. పాపులను రక్షించుటకు దేవుడి భూమి మీద వచ్చాడన్నది నమ్మదగినది. ఆ పాపలంతటిలో నేను ఒక ప్రధాన పాపిని అని చెప్పి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆయన చెప్తున్నటువంటి ఒక మాట. యేసుక్రీస్తు లోకంలో ఎందుకు వచ్చాడంటే పాపుల కొరకు వచ్చాడు. ఈ రోజుల్లో ఎవరైనా పాపం చేసినారు అని తెలిస్తే వారికి తప్పనిసరిగా దండన ఉంటుంది.
దండన ఏం చేయలేదు. అతడు కానీ ఒకవేళ ఒక హత్య చేశాడో లేదా ఏదో ఒక ఘోరమైన కార్యాలు చేశాడని పట్టుబడితే, నిరూపించబడితే ఆ మనిషికి తీర్పు రాయబడుతుంది. దానికి తగిన తాను ఏమైతే తప్పు చేశాడో ఆ తప్పుకు తగినటువంటి తీర్పును రాసి అతనికి దండన వేస్తారు. అట్లయితే ఈ లోకములో ఉన్న ప్రతి మనిషి పాపం చేసి ఉన్నవాడే, పాపములోనే తల్లి తనను గర్భము ధరించినని కీర్తనలు 51వ అధ్యాయములో దావీదు చెప్తున్నాడు. ఒక మనిషి లోకములో పుట్టేటప్పుడే పాపముతోనే పుడుతూ ఉన్నాడు, పాపముతోనే జీవిస్తూ ఉన్నాడు. ఆ పాపము యొక్క జీతం ఏమిటంటే మరణము. ఆ పాపము అతడు చేస్తూ 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 దాంట్లోనే మునిగిపోయి ఒక రోజుకి ఏమైపోతాడండి? చనిపోతాడు. మరణము, పాపము యొక్క జీతము మరణము. ఈరోజు నువ్వు చేస్తున్న పాపం ఒకవేళ నీ తల్లికి తెలియకుండా ఉండొచ్చు, నీ తండ్రికి తెలియకుండా ఉండొచ్చు, నీ భార్యకి తెలియకుండా ఉండొచ్చు, నీ భర్తకు తెలియకుండా ఉండవచ్చు, సమాజానికి తెలియకుండా ఉండవచ్చు. కానీ ఏ మనుషుడైనా సరే వాడు చేసేటటువంటి పాపం అన్నిటి కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ మాట వింటున్న దేవుని జనులారా, ఒక రోజు దీనికన్నిటికీ జీతం వస్తుంది. ఆ జీతం ఇచ్చేది ఎవరు అంటే నిన్ను, నన్ను, ఈ లోకాన్ని, మానవ కోటిని, మనుషుల్ని సృష్టిస్తున్న నీ కోసం, నా కోసం వచ్చిన యేసయ్య. పాపం యొక్క జీతము మరణం. మనుషులందరూ పాపం చేశారన్న మాట నిజమే. యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆ మనుషుల కొరకు, ఆ మనుషులు చేసిన పాపానికి, ఆ పాపము వల్ల వచ్చిన జీతం అనేటువంటి మరణాన్ని ఆయన తన మీద వేసుకున్నాడు. ఆయన ఏ పాపము చేయలేదు. యేషయా 53వ అధ్యాయంలో చదివినట్టయితే యేసయ్య ఒక్క అబద్ధము చెప్పలేదు. ఆయన మేలు చేస్తూ తిరిగి వచ్చాడు. ఆయన అనేకుల యొక్క బాధలను, వేదనను, కన్నీళ్లను, వ్యాధులను బాగుపరిచినటువంటి దేవుడు. ఆయన ఒక పాపము చేయలేదు. ఆయన మరణించవలసినటువంటి అవసరం లేదు. కానీ యేసయ్య వచ్చినందుకు అంటే మనుషుల యొక్క పాపమంతటికి వచ్చే శిక్ష అయినటువంటి మరణాన్ని తన మీద వేసుకొని మనుషులను క్షమించడానికి వచ్చాడు. హల్లెలూయా. అప్పుడు యేసుక్రీస్తుని ఎవరైతే విశ్వాసిస్తారో వాళ్ళకు పాప క్షమాపణ యేసయ్య ఇవ్వడానికి మొదటిసారి భూలోకానికి వచ్చాడు. ఇన్ని సంవత్సరాలు ఇచ్చాడు. 2025 సంవత్సరంలో మనం ఉండాలి. ఇన్ని ఏండ్లు భూ ప్రపంచంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి అవకాశం ఇది. ఈ సత్యముని ఎవరైతే విశ్వాసిస్తారో, ఈ యేసయ్యను ఎవరైతే నమ్ముతారో, ఈ యేసయ్య నా కోసం వచ్చాడు, నా మీద ఉన్నటువంటి పాపాన్ని తీసివేయడానికి వచ్చాడు అని ఎవరైతే నమ్ముతారో, విశ్వాసిస్తారో, అప్పుడు యేసయ్య క్రీస్తు రక్తము సకల పాపములో నుండి మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. 1 యోహాను 1:7 అధ్యాయం 7వ వాక్యము మనం చదువుకుంటాం. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యములో రాయబడిన ఒక మాట, మనందరికీ తెలిసిన మాట. ఆ మాట చదువుకుంటామా? அவர் ஒளியில் இருக்கிறது போல நாமும் ஒளியிலே நடந்தால் ஒருவரோடு ஒருவர் ஐக்கியப்பட்டிருப்போம். அவருடைய குமாரனாகிய இயேசு கிறிஸ்துவின் ரத்தம் சகல பாவங்களையும் நீக்கி நம்மை சுத்திகரிக்கும். తెలుగులో అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. అలాగే కంటిన్యూగా చదువుదాం. తెలుగులో మన పాపము లేని వారమని, చూడండి, మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము మరియు మనలో సత్యముండదు. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపుల కొరకు మరణించడానికి వచ్చాడు. ఆ మరణాన్ని దేవుడు తీసుకోవడానికి వచ్చాడు.
యేసుక్రీస్తు యొక్క రక్తము సకల విధమైన పాపముల నుండి మనలను పరిశుద్ధునిగా చేయను. యేసు రక్తం, పాపం ఎక్కడ ఉందంటే రక్తములో ఉంది. ఈ రక్తములోనే పాపము కలిసి ఉంది. కాబట్టి యేసు రక్తములో పరిశుద్ధం ఉంది. యేసు రక్తం ఎలాంటి రక్తం అంటే కల్మషమైన రక్తం. యేసు రక్తం ఎలాంటిదంటే పరిశుద్ధమైన రక్తం. యేసు యొక్క రక్తమే నీతిమంతుని యొక్క రక్తము. దానిలో కొంచెమైనను అనీతి లేదు. యేసయ్య లోకానికి వచ్చింది ఏమనంటే మనుషులందరి యొక్క రక్తంలో పాపము కలిసిపోయి ఉంది. మనిషి ఎవ్వరూ నీతిమంతులు లేరు. యేసు ఈ భూలోకంలో నీతిగా బ్రతికి, భక్తిగా బ్రతికి, మేలులు చేసి, దేవునికి ఇష్టడుగా బ్రతికి, ఆయన సిలువలో మనందరి పాపము కొరకు ఆయన సిలువలో తన రక్తాన్ని కార్చాడు. దీనిని నమ్మి విశ్వాసించి యేసయ్య నా కోసం సిలువలో మరణించాడు. నేను అక్కడ ఉండాలా? ఎందుకంటే పాపం చేసింది నేను, పాపం చేసింది మన కులం. ఆయన ఒక్క పాపము చేయలేదు, ఒక్క అబద్ధము కూడా ఆయన చెప్పలేదు. ఆయన చెప్పినవన్నీ సత్యమే. ఎందుకు మన ఆయన సిలువ వేశారు? యేసయ్య మనుషుల యొక్క పాపాలన్నిటినీ తన మీద వేసుకొని ఆయన చిందించిన ఆ రక్తము వలన మన పాపాలన్నిటికీ పరిహారం దొరుకుతుందని యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆయన తన రక్తాన్ని కల్వారి సిలువలో ఆయన మన కొరకు చిందించాడని నువ్వు నమ్మి విశ్వసించి యేసు దగ్గర అడిగినప్పుడు యేసు నీ పాపాలను క్షమిస్తాడు. హల్లెలూయా. ఒక హల్లెలూయా చెప్పండి. ఒక ఊరిలో ఒక దొంగ ఉన్నాడండి. ఎవరండి? ఒక దొంగ ఉన్నాడు. ఆ దొంగతనాలు చేస్తూ చేస్తూ వాళ్ళ కుటుంబాన్ని పోషించేవాడు. భార్య, పిల్లలు అందరూ. ఇంకా ఆయన వృత్తి కాబట్టి ఒక్కొక్క ఇంట్లోకి వెళ్ళి ఇలా ఏం చేశాడంటే దొంగతనాలు చేసేవాడు. ఒకరోజు పాస్టర్ ఇంటికి వెళ్ళాడట. ఎక్కడికి వెళ్ళండి? పాస్టర్ ఇంటికి వెళ్ళాడు. ఆయన పాస్టర్ ఇంటికి వెళ్ళి దొంగతనం చేస్తున్నప్పుడు పాస్టర్ లేచుకున్నాడు. నైనా ఇలాంటి పాపాలు చేయకూడదు కదా అని చెప్పినప్పుడు ఆ పాస్టర్ గారు ఇంకా నాకు ఈ వృత్తే అని చెప్పి, అవునా, ఒకవేళ ఎందుకయ్యా ఇట్లాంటి పాపం చేస్తున్నావు అంటే, ఏం చేసేది? నా భార్య పిల్లల్ని ఏం చేయాలి నేను? సకాల నువ్వు దొంగలించినంత ఏం చేస్తావా? ఇంకేం చేస్తానంటే మా బిడ్డలకు, మా భార్యకు ఏమేమి కావాలో అన్ని ఇస్తానయ్యా వాళ్ళకు. అవునా, ఇది పాపం నైనా, ఈ పాపం అంతా నీ మీదే ఉంటుంది. ఒకవేళ నీ మీద ఉన్న పాపం నీ భార్య పిల్లలు తీసుకుంటారేమో, పోయి అడిగేసిరా అన్నాడు. ఏమే, నువ్వు నీ భార్య పిల్లల కోసం కష్టపడుతున్నావు, సంతోషం. దానివల్ల పాపం నీ మీద ఉంది. నీ మీద ఉన్న పాపం, నువ్వు దొంగలించిన సొమ్మును వాళ్ళు ఏం చేస్తారు? పంచుకొని అనుభవిస్తున్నారు. నీ మీద ఉన్న పాపాన్ని వాళ్ళు తీసుకుంటారేమో అడుగు అన్నాడు. అడిగొస్తానన్నాడు. వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్పారు, నువ్వు నన్ను పోషించాలా, నువ్వు నన్ను నడిపించాలా, పాపం గేమంతా అదేదో నువ్వు చూసుకో, మేమంతా నీ మీద ఉన్న పాపమును మేము మోయలేము. ఈరోజు దేవుని జనులారా, మనిషి మూలంగా వచ్చే ఆ యొక్క మేలులను, ఆశీర్వాదాలు పొందుకోవడానికి చాలా మంది ఉంటారు. నీ మీద ఉన్న పాపమును తీసుకునే దానికి ఒక్కరు ముందుకు రారు. బైబిల్ చెప్తుంది, రోమీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్టయితే, మంచి వానికి సైతం ఎవరైనా ప్రాణం ఇవ్వగలుగుతారు. యేసయ్య వచ్చింది మంచి వాళ్ళ కొరకు కాదు. యేసయ్య చచ్చిపోయింది మంచి వాళ్ళ కొరకు కాదు. యేసయ్య వచ్చింది పాపుల కొరకు, దొంగల కొరకు, వ్యభిచారుల కొరకు, వేశ్యతనం చేసేవారి కొరకు, అనీతిమంతుల కొరకు. అందుకే తీమోతి చెప్తున్నాడు, యేసయ్య ఎవరి కోసం వచ్చాడయ్యా? మంచివారి కోసం రాలేదు. మంచివారి కోసం ఆయన చనిపోలేదు. ఈరోజు ఒకవేళ మంచివారి కోసం ఎవరైనా చచ్చిపోతారా కానీ చెడ్డవారి కొరకు ఎవరైనా తన ప్రాణాలను ఇస్తారా? వాడు అక్రమమోడు, తాగుబోతుడని తెలుసుకుని వాడి కోసం నేను చచ్చిపోతానంటారా ఎవరైనా? మంచోడి కోసం చచ్చిపోతే పర్వాలేదు, వాడు మంచోడు కదా, మంచోడు కోసం చచ్చినా పర్వాలేదయ్యా అంటారు కదా. కానీ యేసయ్య ఎవరి కోసం చనిపోయినాడంటే పాపుల కోసం చనిపోయాడు. దానిలో ప్రేమ ఉంది. ఏముందండి? ఎందుకోసం మనుషుల కొరకు, పాపుల కొరకు ఆయన మరణించాడు?
ఆయన పరలోక రాజ్యంలో వదిలి ఈ భూలోక రాజ్యానికి రావాల్సినటువంటి అవసరం ఏమున్నది? మంచి వారి కొరకు ప్రాణం ఇవ్వలేదండి, ఆయన పాపుల కొరకు ప్రాణం ఇచ్చాడు. ఈ లోకంలో ఉండే భార్య ప్రేమ, భర్త ప్రేమ ఏం చేయదో, నీ కోసం ప్రాణం ఇవ్వదు. కానీ యేసుక్రీస్తు ఎలాంటి వాడంటే పాపుల కొరకు తన ప్రాణాలనే ఇచ్చిన దేవుడు. హల్లెలూయా. ఒక హల్లెలూయా చెప్దామా? యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చి పాపుల కొరకు ఆయన తన ప్రాణాన్ని దయచేశాడు. తన ప్రాణాన్ని దేవుడు మన కోసం ఇచ్చాడు అని రాయబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి చూద్దాం, ఒక మాట మనం చదువుకొని, ఇదో తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట చదువుకొని ఆయన ఎలాంటి వారి కొరకు వచ్చాడు అని మనం ఏం చేస్తాం తెలుసుకుంటాం. 1 తిమోతి 1వ అధ్యాయము 8 నుండి, ఆయన శ్రీమంతుడగు వాడు అప్పగించిన ఆయన మహిమగల స్వార్థ ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకు, అవిధేయులకు, భక్తిహీనులకు, పాపిష్టులకు, అపవిత్రులకు, మత దూషకులకు, పితృ హంతకులకు, మాతృ హంతకులకు, నరహంతకులకు, వ్యభిచారులకు, పురుష సంయోగులకు, మనుషులు దొరుకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధమైన వాడు మరి ఏదైనా ఉండిన ఎడల అట్టి వానికి నియమించబడిన గాని నీతి మంతునికి నియమింపబడలేదని ఎవడైనాను ఎరిగి ధర్మశాస్త్రం మూలంగా దానిని ఉపయోగించుకుని ధర్మశాస్త్రం మేలైనదిగా చూశారు. హల్లెలూయా. ஆமா 1 தீமோத்தி 1ஆம் அதிகாரம் 8லிருந்து 11 பாருங்க, சீக்கிரம் வாசித்துருங்க. யாருக்காக இயேசு கிறிஸ்து வந்தாரா? கடிச்சிச்சா? ஒருவன் நியாய பிரமாணத்தை நியாயமாக்கும்படி அனுசரித்தால் நியாய பிரமாணம் நல்லதென்று அறிந்திருக்கிறோம். எங்களுக்கு தெரிந்திருக்கிறபடி நியாய பிரமாணம் நீதிமானுக்கு விதிக்கப்படாமல் அக்கிரமக்காரர் அடங்காதவர்களுக்கும் பக்தி இல்லாதவர்களுக்கும் பாவிகளுக்கும் அசூசிகளுக்கும் சீர்கெட்டவர்களுக்கும் தாய் தகப்பன்மாரை அடிக்கிறவர்களுக்கும் கொலைபாதகர்களுக்கும் வேசி கள்ளருக்கும் ஆண் புணர்ச்சிக்காரருக்கும் மனுஷரை திருடுகிறவர்களுக்கும் பொய்யருக்கும் பொய்யான இடுகிறவர்களுக்கும் நித்யானந்த தேவனுடைய மகிமையான சுவிசேஷத்தின்படி எனக்கு ஒப்புவிக்கப்பட்டிருக்கிற ஆரோக்கியமான உபதேசத்திற்கு எதிரடையாய் இருக்கிற மற்றெந்த செய்கைக்கும் விரோதமாய் விதிக்கப்பட்டிருக்கிறது. ஹல்லேலூயா. அப்ப யாருக்காக இயேசு கிறிஸ்து வந்தாரு? ఎవరి కొరకు యేసు క్రీస్తు వచ్చారు? నీతిమంతుని కొరకు కాదు. ఈ 1 తిమోతి 1:7-8-11 వరకు మనం చదివినట్టయితే లోకంలో ఎలాంటి పాపాలు చేసిన వారైనా సరే వాళ్ళ కొరకు యేసు క్రీస్తు వచ్చాడు. హల్లెలూయా. ఒకటి తెలుసుకోండి, నువ్వు పాపములోనే జీవిస్తూ ఉంటే ఒక రోజు జీతం వచ్చేస్తుంది దానికి. ఏమే ఆ జీతం ఏమిటి? మరణము. నీవు నీ ఇష్టానుసారముగా నువ్వు జీవించినట్టయితే పాపము యొక్క జీతము మరణము. కానీ హల్లెలూయా, ఇక్కడ ఒక మాట రాయబడింది, అయినను. ఏమంట? పాపము యొక్క జీతం మరణమే, అయినను అనే ఒక మాట అక్కడ రాసి పెట్టాడు. ఆ యొక్క రోమియోకు రాసిన పత్రిక 6:23లో, ఈ లోకములో ఒక మనిషి పాపము చేస్తే వానికి నరకము, వానికి ఏమొస్తుంది? మరణం వస్తుంది. అయినను హల్లెలూయా, ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా నీకు దొరికే ఒక ఛాన్స్ ఉంది. అందుకే మేము గ్రామాలకు వెళ్ళి ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క సువార్తమానమును మేము తెలుపుకుంటున్నాం. నీకు ఒక సందర్భాన్ని యేసయ్య ఇచ్చాడు. రోమీయులకు రాసిన పత్రిక 6:23 చదువుదామా? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6:23 వేగంగా చదువుదామండి.
ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము. పాపం వల్ల వచ్చు జీతము మరణము. అయితే అయితే చూడండి, అయితే ఏమంట ఈ మాట ఎప్పుడు వాళ్తాము? నీకు రావాల్సిందయ్యా అయితే. అయితే అంటే ఏదో ఒక ఛాన్స్ ఉందన్నమాట. ఏమి? ఆ మరణము నుండి బయటికి రావడానికి ఒక ఛాన్స్ ఉంది, ఒక కార్యం ఉంది, ఒక ద్వారం ఉంది. అది ఏంటి అని చెప్తున్నాడు. ఈ మనుషులు లోకంలో ఉన్న వాళ్ళందరూ పాపులే. నువ్వు ఎలాంటి పాపం చేసిన వాడైనా సరే నీకు నరకం ఉంటుంది. అయితే ఒక ఛాన్స్ యేసయ్య ఇచ్చాడు ఈ లోకంలో వచ్చి. అయితే చదువుమా. దేవుని కృపావరము. చూడండి, దేవుని కృపావరము. దేవుడు కృప చూపించాడు, సిలువలో నీకు కృప చూపించాడు. ఈ కృప అంటే ఏంటండి? ఈ కృప అనే మాటకు చాలా అర్థాలు ఉన్నాయి. ఏంటి ఆ కృప అంటే? వానికి అర్హతే లేదు, వాడు ఎలా చూసినా ఏమి వానికి అర్హత లేదు, కానీ వానికి ఒకటి ఇచ్చేదే కృప. ఏంటి? దేవుడు సిలువలో రక్షణ ఇచ్చేదానికి వచ్చాడు, కృప. పాపులను రక్షించడానికి వచ్చాడు, పాపాన్ని క్షమించడానికి వచ్చాడు. అదేమిటంటే కృప. ఒక మనిషిని పాపము వానిని వదిలి వెళ్ళదండి. వాడు ఏం చేసినా సరే, ఎన్ని పుణ్యస్థానాలు తీసుకున్నా సరే. నా పేరు వెంకటేశ్వర్లు, ఇక్కడ నా సాక్ష్యం చెప్పలేదు. ఈరోజు చిన్న సాక్ష్యం చెప్పేసి నేను ఈ మాటలు ముగిస్తాను. ఈరోజు మేము మొదలియార్ కుటుంబంలో పుట్టిన వాళ్ళము. 4 మా పిల్లలు, నాకు పెద్దోళ్ళు, నేను చిన్నోడిని. జాగ్రత్తగా ఈ సాక్ష్యం విని మనము ఒక మాట చదువుకొని ముగిస్తుంటాం. రేపటి దినమున మనము కొన్ని కార్యాలు మనం చూద్దాం. భక్తి జాస్తి. నాకు హిందూ కుటుంబంలో పుట్టినవాడిని, భక్తి జాస్తి. గుడికి వెళ్ళేవాడిని. 3 గంటలకు లేచి చల్ల నీళ్ళు పోసుకుని అలాగే వెళ్ళేవాడిని. కన్యాకుమారి, రామేశ్వరం అన్నీ పోయి వచ్చినాను. 101 బావిలు నీళ్లు తీసుకున్నాను, వేసుకున్నాను, అన్నీ అయింది. ఇలాగా నా జీవితం పోతా ఉంది. ఒక రోజు వచ్చింది. ఏమే హల్లెలూయా. ఒక రోజు వచ్చింది. మా నాయన నేను 10th క్లాస్ చదివేటప్పుడు చనిపోయినాడు. ఆయనకు వ్యాధి వచ్చి ఆస్మా ఎక్కువైపోయి ఆ కాలంలో అంతగా ట్రీట్మెంట్ లేకుండా చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఒక రోజు బుడబొక్కలు వస్తాడు. వస్తూ మన మాటలు ఏం నమ్మద్దండి. ఎవరండి వాడు? ఆ బుడబొక్కలోడు వచ్చాడు. బుడబొక్కలు వస్తే మనం ఏం చేస్తామంటే తలుపే తరం, కానీ మేలుకొని పక్కింట్లో వాడికి ఏం చెప్తాడు? ఎదురింటి ఏం చెప్తాడు? మా ఇంటి వెనకాల ఉన్న వాడికి ఏం చెప్తాడు? మొత్తం నా ఇంటికి ఏం చెప్తాడని చూస్తా. ఈ రోజుల్లో క్రైస్తవుల్లో కూడా ఇలాంటి వ్యాధి ఉంది. ఆ బుడుబొక్కలోడు వచ్చి మా ఇంట్లో ముందు నిలబడి, నేను బాగా నిద్ర కూర్చుంటా. బుడబొక్కలోడు చెప్పాడు, మీ చిన్న కుమారుడు పుట్టిన రోజు మంచి రోజు కాదు, వాడి పుట్టిన సమయం మంచి దినం కాదు, వాడి రాశి మంచి రాశి కాదు. ఈరోజు ఈ ఇంట్లో ఒక మరణం జరిగింది, ఆ మరణం వాని వల్లే జరిగింది, వాని రాశి వల్లే జరిగింది అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇంకేమేమో చెప్పేసి వెళ్ళిపోయాడు. ఏం చేశాడా? చెప్పేసి వెళ్ళిపోయాడు. పొద్దున లేచి అట్లా ఇలా అని మా అమ్మోళ్ళు మా అక్కోళ్ళందరూ చెప్తా ఆ మాటలు ఏమొచ్చేసింది నాకు వినపడింది. అప్పుడు నాకు నేనేం చేశానయ్యా? నా తండ్రి వ్యాధి వచ్చి చచ్చిపోయినాడు, దానికి నేనేం చేశాను? మా తండ్రి నన్నుగా చాలా ప్రేమించేవాడు, ఎక్కడికి పోయినా నన్నే పిలుచుకోమతాడు. హాస్పిటల్ అంతా నేనే ఉండేవని, కానీ నా వల్లే ఎందుకు చనిపోయినాడు? ఒకవేళ నేనేమైనా భయంకరమైన పాపాలు చేసి, ఒకవేళ ఆ పాపాల వల్ల ఏమైనా అవి చనిపోయింటే, మా నాన్న చనిపోయింటే చెప్పచ్చు. నేను అలా ఏం చేయలేదు. వెంటనే నాకు చాలా బాధ వేసింది, చాలా బాధ వేసింది. ఏంటి నేనేం చేశాను అని చెప్పి ఏడవడం ప్రారంభించాను. అప్పుడు ఇక నేను బ్రతకూడదు, ఇక ఏం చేయకూడదు,
బ్రతకూడదు. ఇంక రేపేమన్నా ఏదైనా ఒక మరణం జరిగితే, ఇంకేదైనా చెడు జరిగితే వీళ్ళేం చెప్తారో, వీడిని రాసి బాగలేదు, అందుకేమే ఇట్లా జరిగిందని. లేకపోతే ఇంకొక మరణం జరిగితే కూడా నా మీదే చెప్పేస్తారు కదా. కాబట్టి బ్రతకూడదు, నేను చచ్చిపోవాలా అనుకున్నా. ఎప్పుడు 10వ క్లాస్ చదివేటప్పుడు ఏసై కానీ లేకపోయింటే ఎప్పుడు మట్టితో మట్టి కలిసిపోయి అక్కడ చెట్టు పెట్టి పెద్ద మర్రి చెట్టు వచ్చేసింట. ఎలా చనిపోవాలని ప్లాన్ వేసిన, ఎలా చచ్చిపోవాలని భయము. చచ్చిపోవాలంటే ఏమే భయము. ఊరేసుకొని చచ్చిపోదామా, ఆడపుడుస్తామా, ఇటేస్తామా, రైలు కింద. ఎందుకంటే పాకాల, నేను పుట్టి పెరిగింది చదివింది అంతా పాకాల. అలా చనిపోదాం అనుకున్నాం. నాకు కొంచెం ధైర్యం చాలే. సరే, నేనే పుట్టలేదు కదా, నన్ను ఎవరో ఒక దేవుడు పుట్టించాడు కదా, ఆ దేవుడిని అడుగుదాము అని ఒక ఆలోచన వచ్చింది. మా ఊర్లో మసీదు ఉంది, గుడ్లు, హిందూ గుడు దేవాలయాలు ఉన్న చర్చ్ ఉంది. ఇదే మాకు 3 తెలిసింది. అప్పుడు ఒక మాట ప్రార్థన చేసిన, అయ్యా 330 దేవతల్లారా, అల్లా, యేసు, ఎవరయ్యా నన్ను పుట్టించింది? నాకు ఈ లోకంలో బ్రతకడం ఇష్టం లేదు, నన్ను తీసేసుకో. ఇదే మాటలు, ఇదే మాటలు రోజు ఏడ్చి 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 చెప్పేవాడిని. సినిమాలకు వెళ్ళేవాడిని, సినిమా చూసేదానికి వెళ్ళను, ఏడ్చి ఏడ్చి మాట చెప్పేవాడిని. అయ్యా, నా కొంత ఈ జీవితం, నా వల్ల నా కుటుంబం ఎందుకు బాధపడాలి, నా వల్ల నా కుటుంబం ఎందుకు వేదన పడాలి, కాబట్టి నన్ను తీసేసుకో అన్నప్పుడు, నీరు ఎవరో నిజమైన దేవుడు నాకు తెలీదు, ఈ 330 దేవుళ్ళు నిజమైన దేవుడు నాకు తెలియదు, అల్లా దేవుడు నిజమైన దేవుడు నాకు తెలియదు, యేసు నిజమైన దేవుడు నాకు తెలియదు. మీరు ఎవరైనా ఉండుకోండి నిజమైన దేవుళ్ళు, మీరెవరో ఒకరే నన్ను ఇక్కడ పంపించారు, అది మాత్రం నాకు బాగా తెలిసింది, నన్ను తీసేసుకో అన్నా. అలా ఏడుస్తూ ఉన్నప్పుడు నిజమైన దేవుడు చెవి ఇచ్చాడు. నిజమైన దేవుడు ఈ కన్నీరును చూశాడు. ఆ నిజమైన దేవుడు ఆ బాధను చూశాడండి. ఈరోజు దేవుని జనులారా, ఈ మాట వింటున్న కుటాల పుర ప్రజలారా, ఒకవేళ నీకు కూడా ఎవరో ఒకటి ఏదో ఒకటి చెప్పినారా, బాధపడద్దు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాను. యేసయ్య వాటన్నిటి నీలోండి నిన్ను విడిపించడానికి శక్తివంతుడు. ఈ లోకంలో ఎవరేం చెప్పినా, ఎవరు ఏదో ఒకరు, ఈ మనుషుల యొక్క మాటలు ఏంటంటే ఎప్పుడో గుచ్చుతూనే ఉంటారు, చెబుతూనే ఉంటారు ఏదో ఒకటి, నీ వల్లనే, నీ వల్లనే, నీ వల్లనే. కానీ యేసయ్య నిన్ను ఎప్పుడు కూడా అలా చెప్పడు. ఆ మాట విని నన్ను యేసయ్య ఏం చేశాడు? రక్షించాడు. ఒకరోజు యేసు సువార్తను విని నేను రక్షించబడ్డాను. అప్పుడు యేసయ్య ఒక మాట చెప్పాడు, నువ్వు నన్ను పిలిచావు చూడు, నైట్లో కన్నీరు విడిచి, నేను నిన్ను మాట విన్నాను. అవునా? మా ఇంట్లో ఇలాంటి పరిస్థితి జరిగినప్పుడు కొన్ని రోజులు, కొన్ని నెలలు ఏడ్చాను. యేసయ్య నిజమైన దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. నేను నిన్ను పుట్టించింది చావడానికి కాదయ్యా, నువ్వు బ్రతకడానికి. నీవు బ్రతకాలని నేను నీ కోసం చచ్చిపోయాను. ఈరోజు దేవుని జనులారా, మీ అందరూ బతకాలని, మనమందరము బతకాలని యేసయ్య భూలోకానికి వచ్చి తన ప్రాణాన్ని సహితం ఆయన మన కోసం చనిపోయినాడు. ఈ లోకంలో ఎన్నో దేవతలు ఉన్నాయని మనం చూసాం, వెళ్తున్నాం. ఏ దేవుడు మనిషి కోసం ప్రాణం ఇవ్వలేదు. ఒకే యేసయ్య దేవుడు మాత్రమే మనుషులందరి కొరకు తన ప్రాణాన్ని ఇచ్చినాడు. ఆయన మాత్రమే మన కొరకు చనిపోయిన దేవుడై ఉన్నాడు. ఈరోజు నీ యొక్క స్థితి ఏదైనా, ఇందాక పాట కూడా మంచిగా పాడాడు, నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, నీ కార్యాలు ఏదైనా, యేసయ్యను నమ్ముకో. యేసయ్యను నమ్ముకో. యేసయ్య నీ కార్యాలన్నిటిని కూడా మార్చివేస్తాడు, నీ పరిస్థితులను మార్చివేస్తాడు. ఎవరు చెప్పింది జరగదు. యేసయ్యను నమ్మినప్పుడు వాటిని తలకిందులుగా మార్చేస్తాడు యేసయ్య. దేవుడు చెప్పాడు, కృప చూపించాడండి యేసయ్య. ఏం చూపించాడండి? నేను అర్హుణ్ణే కాను, నేను మంచోన్నా కాను,
నాలో నీతి ఉందా? లేదు. పరిశుద్ధత ఉందా? లేదు. ఏమీ లేదు. ఏమీ లేని నాకు దేవుడు యేసయ్య కృప చూపించి నా పాపాలన్నిటిని క్షమించేశాడు, నా దోషాలన్నిటిని తీసేశాడు. కల్వారి శిలువ రక్తం చేత నన్ను పూర్తిగా కడిగివేసేశాడు. ఈరోజు అనేకులకు యేసయ్యను గురించి చెబుతూ ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ రాయబడి ఉంది, ఆ రోమియోలు రాసిన పత్రిక 6:23, పాపము యొక్క జీతం మరణమే, ఆయనను చదువుదామా? 23 తీసి పెట్టుకోండి, టక్కని. பாவத்தின் சம்பளம் மரணம், தேவனுடைய கிருபை வரமோ, தேவனுடைய கிருபையின் வரமோ, நம்முடைய கர்த்தராகிய இயேசு கிறிஸ்துவினால் உண்டான நித்திய ஜீவன். తెలుగు చూద్దాం. ఆయనను ఏలయనగా పాపము వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తునందు నిత్య జీవము. ఈ పాపమేమో నిన్ను మరణానికి తీసుకెళ్తుంది, నరకానికి తీసుకొస్తుంది. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు, అయితే నీ కోసం వచ్చిన యేసుక్రీస్తు, అయితే నీ కోసం సిలువలో ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు, రక్తము కార్చిన యేసుక్రీస్తు నిన్ను నిత్య జీవానికి తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎందుకు వచ్చిందంటే, పాపము చేత మరణములో ఉన్న నిన్ను, మరణ సంఖ్యలను తెంపి నిన్ను పరలోకానికి నిత్య జీవాన్ని ఇవ్వడానికి యేసయ్య ఈ లోకానికి ఆయన మనిషిగా పుట్టాడు. ఈ మాట విని ఎవరైతే విశ్వసించి తన పాపములు కడుగుకుంటారో, యేసయ్యను విశ్వసిస్తారో, యేసయ్య మార్గంలోనికి వస్తారో, యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన మార్గంలో నడిచే వాళ్ళకందరికీ నిత్య జీవము ఒకటి ఉంది. ఏమంటది? నిత్య జీవం. మనిషికి నిత్య జీవం ఇవ్వడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఎవరంటే అందరికీ కాదండి. ఎవరైతే యేసయ్యను నమ్ముతారో, ఎవరైతే యేసు దగ్గరకు వస్తారో, యేసయ్య దగ్గరకు వచ్చి పాపిని ఒప్పుకుంటారో, తన పాపాలను సమర్పించి అయ్యా ఇక మీదట నిన్నే, నీవు చెప్పిన మార్గంలో నేను నడుస్తానని చెప్పి ఎవరైతే ఈ యేసుక్రీస్తును అంగీకరిస్తారో వాళ్ళకు నిత్య జీవం ఉన్నది. ఈరోజు ఆ నిత్య జీవాన్ని గురించి దేవుని చిత్తమైతే రేపటి చూద్దాం. పాపిగా పుట్టిన ప్రతి ఒక్కరి కొరకు యేసయ్య మొదటిసారిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రతి ఒక్కరికి జీతం ఉన్నది. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి జీతం ఉన్నది. చదివేసి చివరిగా ఒక మాట చదువుకుంటాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 12వ వాగ్దాన వచనాన్ని చదువుకుంటాం. 22:12 ఇదిగో 11:12 కూడా చదువుదాం. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతివానికి నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. జీతం ఉన్నది. ఇందాక చూసాం, పాపము యొక్క జీతము మరణము. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా వరము నిత్య జీవము. కానీ ఇక్కడ అయితే లేదు. ఏం లేదు ఇక్కడ? అయితే లేదు. అంటే యేసుక్రీస్తు తిరిగి రాబోతున్నాడు. ఆ రాబోయేంతే వరకే అయితే. ఈ రాబోయేంత వరకే ఇప్పుడు చెబుతున్న ఈ స్వార్థమానం ఎంతమంది విశ్వాసించి నమ్మి యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వాళ్ళకు మాత్రమే నిత్య జీవము. యేసయ్య రెండవ మారు వస్తాడు. చూద్దాం. 11:12 తమిళ చదివిద్దాం. அநியாயம் செய்கிறவன் இன்னும் அநியாயம் செய்யட்டும். பைபிள சொல்றாரு, அநியாயம் செஞ்சுக்கிற என்ன வார்த்தை கேட்டு கூட செஞ்சுக்கோ. அசுத்தமாய் இருக்கிறவன் இன்னும் அசுத்தமாய் இருக்கட்டும். அசுத்தமா இருக்கிறவன் இன்னும் அசுத்தமா இருக்கட்டும்.
போராட்டம். நீதி உள்ளவன் ஆனா நீதி செய்யற இருக்கிறான் பூமியிலே. இன்னும் நீதி செய்யட்டும். ஆனா நீ என்ன செய்யணும்னா இன்னும் நீதி செய். பரிசுத்தம் உள்ளவன் சில பேர் பரிசுத்தமா இந்த உலகத்துல வாழ்கிறான். இன்னும் இன்னும் நீ பரிசுத்தமாயிரு. இதோ சீக்கிரமாய் வரப்போகிறார். எதுக்கு வராருங்க ஏசப்பா? அவனவனுடைய கிரியைகளின்படி அவனவனுக்கு நான் அளிக்கும் பலன் என்னோடு கூட வரும். ஹல்லேலூயா. ஏசப்பா இரண்டாவது முறை வரும்போது பாவம் சரியா எத்தனை முறை சொல்றதையா? செய்யாதே பாவம் செஞ்சா மரணம். இந்த மாதிரி சுவிசேஷ கூட்டங்கள் மூலியமாக, டிராக்ஸ் மூலியமாக, ஊழியத்து மூலியமாக அநேகர் சொல்றாங்க, ஐயா பாவம் செய்யாத ஐயா, இயேசுவை நம்புயா, பாவத்தை விடு, நீ வா, உனக்கு நித்திய ஜீவன் கொடுக்கிறான்னு சொல்லிக் கொண்டே இருந்தாலும் நீ கேட்காமல், காது கொடுக்காம உன் ఇష్టపడి నీ పాపం செஞ்சு கொண்டே இருக்கிற ఇలాంటి కూడికల నిమిత్తంగా ఓ సువార్తను ఈ రోజు ప్రకటిస్తున్నారు. పాపము చేయవద్దయ్యా, పాపము చేయడం మరణమయ్యా, నువ్వు పాపానికి మారు మనసు పొంది దేవుని దగ్గర ప్రభువును రక్షకుడిగా అంగీకరించి ఎంత చెప్పినా నువ్వు వినడం లేదా? పెడచి వినబడుతున్నావా? ఇంకా నువ్వు పాపం చేస్తున్నావా? దేవుడు చెప్తున్నాడు చివరి దినాల్లో, పాపం చేస్తున్నావా ఇంకా నువ్వు చెయ్యి పో. కానీ ఈ లోకంలో నువ్వు ఏం చేసావో దానికి జీతం వస్తుంది. నువ్వు ఏం చేసినా దానికి జీతం ఆయన తీసుకొని వస్తాడు. నువ్వు నీతిగా ఉంటే, పరిశుద్ధంగా ఉంటే ఇంకా పరిశుద్ధంగా ఉండు. నీతిగా ఉండే ఇంకా నీతిగా ఉండు. నేను వస్తాను ఒకరోజు, అందరికి జీతం ఇస్తాను. ఎవరికి? రెండు కుడికలు, రెండు గుంపులండి, రెండు గుంపులు, రెండు దారులు. యేసే చెప్పాడు, రెండే దారులు, ఒకటి విశాలమైన దారి, ఒకటి చిన్న దారి. ఆ విశాలమైన దారిలో వెళ్ళే వాళ్ళు ఎంతో మంది, చిన్న దారిలో వెళ్ళేవాడు కొంతమంది. ఆ విశాలమైన దారి ఏంటిది? పాపం చేసిన దారి, ఇష్టం వచ్చినట్టు బ్రతికేది. కానీ ఒక చిన్న దారి ఉంది, ఇరుక్కు ద్వారము. దేవుడు చెప్పినట్టు, దేవుడు ఎలా చెప్పాడు, ఎలా నడవమన్నాడు, ఎలా ఉండమన్నాడు, ఏమేం చేయమన్నాడు, ఆ ఇరుకు ద్వారంలో వెళ్ళడం చాలా కష్టం. ఆ ఇరుకు ద్వారంలో ప్రవేశిస్తే, ఈ ఇరుకు ద్వారంలో ఎవరు ప్రవేశిస్తారో వారికి ఒక ముగింపు ఉంది. ఈ పెద్ద ద్వారంలో వెళ్తున్న వాళ్ళకి కూడా ఒక ముగింపు ఉంది, జీతం ఉన్నది. యు హావ్ వన్ ఎండ్. నీకు ఒక ముగింపు ఉంది. నువ్వు దేంట్లో ముగించబోతున్నావు? పాపంలోనే జీవిస్తూ పాపం మీద పాపము, శాపం మీద శాపము తీసుకొని దేవునికి కోపం తీసుకొచ్చి ఇదో నీ జీవితాన్ని, నీ ఆత్మను నాశనం చేసుకుంటావా? దేవుని మాటలు విని మారు మనసు పొంది రక్షించబడి సంఘాన్ని చేర్చబడి దేవుని మాటలు విని పరిశుద్ధంగా జీవించి పరిశుద్ధం నిమిత్తంగా వచ్చే యేసు ఇచ్చే నిత్య జీవాన్ని పొందుకోవాలని నువ్వు వెళ్తున్నావా? దానికి ముగింపు వస్తుంది. ఆ చిన్న దారిలో ఇరుకు ద్వారానికి ఒక ముగింపు ఉందమ్మా, నిత్య జీవము. యేసయ్య ఏమిస్తాడయ్యా? నిత్య జీవము. ఒక మనిషి మరణమైన తర్వాత ఎటు వెళ్తున్నాడు, ఏం చేస్తుంది? దేవుని చిత్తమైతే రేపటి దినం చూద్దాం. ఈరోజు మాట చెప్పబడింది, ఏ కొటాల ప్రజలారా, యేసయ్య మొదటి వచ్చింది ఎందుకంటే పాపలను క్షమించడానికి వచ్చాడు. ఒక అవకాశాన్ని మీకు ఇచ్చాడు. ఈరోజు అవకాశం ఉన్నప్పుడే నువ్వు మారు మనసు పొందు. నీ పాపాలను ఒప్పుకో, పాపాలు విడిచిపెట్టు. పాప పరిహారమైన యేసుక్రీస్తు రక్తం చేత కడగబడు. అప్పుడు ఆయన కృపా వరం చేత నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు. నిత్య జీవం పొందుకోవాలని మేము ఇంత ప్రయాసపడుతున్నాం. ఈ నిత్య జీవం ఇచ్చేదే మీ ఊర్లో ఉండే ఈ చర్చు. ఈ చర్చికి ఎవరు వస్తారో రక్షించబడి యేసయ్యను నమ్ముకొని నిత్య జీవానికి వెళ్ళే మార్గాలు చెప్తారు. నిత్య జీవానికి వెళ్ళే మార్గం చెప్తారు. ఈరోజు ఎవరైనా సరే పాపం యొక్క జీతం మరణము అయితే అని రాయబడింది. నేను ఈ లోకానికి, ఈ గ్రామానికి వచ్చి ఏమయ్యా మాటలు చెప్పాలా ఇక్కడుండే జనాల కొరకు అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ వస్తూ ఉన్నప్పుడు యేసయ్య నాకు రోమరు 6:23 ఇచ్చాడు. ఈ మాటను చెప్పు. హల్లెలూయా.
రేపటి దినం కూడా ఈ మాటలు మనం ఇంకా తెలుసుకుంటాం. దేవుని మాట, ఈ మాటలు విన్న దేవుని జనులారా, ఈరోజు నువ్వు పాపంలోనే ఉన్నావా? దానికి ఒక జీతం వస్తుందని తెలుసుకో. మనిషికి మరణం ఎప్పుడు వస్తుందో ఎవ్వరికి తెలియదు. నువ్వు అనుకుంటావు ఇంకా నాకు ఈ వయసు, నాకు ఇప్పుడుదా ఏమే 20 వయసు. దేవుణ్ణి ఎప్పుడు ఎతకాలంట? వయసు అయిపోయిన తర్వాత. ఏమే రేపు నువ్వు బతుకుతావన్న గ్యారెంటీ ఉందా? ఓ యవనస్తుడా, రేపు నువ్వు బ్రతుకుతావన్న గ్యారెంటీ ఇవ్వగలుగుతావా? మనిషికి మరణం ఎప్పుడు, ఎక్కడ, ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. కానీ మరణం సత్యం. ఈరోజు ఉండగానే, ఈరోజు ఈ మాటలు విన్నావా? ఇప్పుడే యేసయ్యను అంగీకరిస్తూ, ఇప్పుడే యేసయ్య దగ్గర నీ పాపాలు ఒప్పుకో, ఇప్పుడే యేసయ్యను నీ సొంత రక్షకుడుగా అంగీకరించు, నీ పాపాలు కడుగుకో. యేసయ్య దగ్గర అడుగు, యేసయ్య రక్తం చేత కడుగని అడుగు. అడిగినప్పుడు ఎవ్వరు అడిగినా, నువ్వు ఎంత పెద్ద పాపి అయినా సరే, నీ అన్ని పాపాలను ఆయన ఒకే రక్తం చేత నిన్ను కడిగేసి నిన్ను శుద్ధీకరిస్తాడు. నీకు పరిశుద్ధతను, రక్షణను దేవుడు చూపిస్తాడు. పాపం యొక్క జీతం మరణం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా వరముల నిమిత్తంగా మనకొచ్చే నిత్య జీవమును యేసయ్యిస్తాడు. అందరూ మోకరిద్దాం, ప్రార్థన చేస్తాం. ఈ మాటలు విన్న దేవుని జనులారా, నువ్వు ఇంకా పాపంలోనే ఉండి చనిపోతావా? నీ పాపాల నుండి నీకు విడుదల ఇవ్వడానికి యేసయ్యలో కనిపించాడు. నీ కొరకు ఆయన చనిపోయాడు. ఈ మాటలు ఎవరు, చిన్న పిన్నవారైనా సరే, యవనస్తుడైనా సరే, నీకు వయసు అయినా సరే, నీకు యేసయ్య కావాలి. ఈరోజే, ఇప్పుడే ఈ మాటలు విన్నావు. ఇప్పుడు నీ హృదయాన్ని దేవునికి ఇచ్చే. నీ పాపని నేను ఒప్పుకో. యేసయ్యా, నీ పాపినయ్యా, నా పాపాన్ని రక్షించడానికి నువ్వు వచ్చావు తండ్రి. నేను నమ్ముతున్నాను యేసయ్యా, నా పాపాలన్నిటిని ఒప్పుకుంటున్నాను. నేను నరకానికి పోవడం ఆయనకు ఇష్టం లేదు. నువ్వు కూడా వెళ్ళొద్దు. నరకంలో వెళ్ళేవాని రక్షించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. కాబట్టి దేవుని జనులారా, మరి ఎవని వలన నీకు రక్షణ కలగదు? ఈ యేసు నామం వలన రక్షణ పొందవలను కానీ ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున నీకు రక్షణ లేదు. నిన్ను ఎవ్వరు రక్షించలేడు. ఏ మనుషుడు నిన్ను రక్షించలేడు. పాపములో నుండి నిన్ను రక్షించలేడు. యేసయ్య వచ్చింది నీ పాపములో నుండి నిన్ను రక్షించడానికి, శాపములో నుండి நின்று ரட்சிச்சடானிக்கு, பாவத்திலிருந்தும் சாபத்திலிருந்தும் உன்னை மீட்கும்படியாக இயேசு இந்த உலகத்துக்கு வந்தார். மகளே, மகனே, இந்த வார்த்தையை கேட்டு நீ உன்னை ஒப்பு கொடுத்து உன் பாவங்களை ஒத்துக்கோ. இயேசுவை விசுவாசி. அவர் என் பாவத்துக்காக வந்து மரித்தார் என்றதை நான் విశ్వాసిக்கிறேன் என்று சொல்லி அவரை నోకి నీ కూపుడు. ఆయనను చూసి మాటలు చెప్పు. ఆయన హృదయంలో నువ్వు చెప్పే మాటలు ఆయన చెవి పెట్టి వింటాడమ్మా. నీ బాధలేంటో వింటాడమ్మా. నీకు తోడై ఉంటాడమ్మా. కాబట్టి రోజు ఈ కొటాల ప్రజలకు దేవుడు చెప్పేది, నువ్వు పాపంలో ఉన్నావు, అయితే నేను నిన్ను రక్షించడానికి వచ్చినానని నువ్వు తెలుసుకుని మారు మనసు పొందుకుని పాపాన్ని వదిలిపెట్టి దేవుని దగ్గరకు వచ్చినట్టయితే నీకు నేను నిత్య జీవాన్ని ఇస్తాను. ఎప్పుడూ బ్రతికి ఉండే ఒక జీవితాన్ని నేను నీకు ఇస్తాను. కాబట్టి దేవుని సమర్పించి యేసయ్యా, ఈ వాక్యాలను దేవా నీవు ఆశీర్వదించు అని చెప్పి దేవుని దగ్గర మనం ప్రార్థన చేద్దాం. మన మధ్యన మేతలు కాబట్టి ముందు వచ్చి ఈ వాక్యాల కొరకు, ఈ గ్రామం కొరకు దేవుడి వాక్యాల మూలంగా వారిని రక్షించినట్టుగా ప్రార్థన చేసుకొని మనం ముగించుకొని ఈ గ్రామంలో ఈ మాటలు విన్న దేవుని చిన్నారు. ఈరోజు దేవుడు పాపాలలో ఉన్నటువంటి జనాలను రక్షించడానికి లోకానికి వచ్చిన ఆ యేసయ్యను విశ్వసించి యేసయ్యను నమ్ము. నువ్వు ఎప్పుడు మరణం వచ్చినా నిత్య జీవం అనేది నీకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ నిత్య జీవమును ఇచ్చే యేసయ్యను నీ సొంత రక్షకుడుగా అంగీకరిస్తావా? నీ పాపాలను దేవుని దగ్గర ఒప్పుకుంటావా? నీ పాపాలను దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కృప పొందుకోవడానికి నువ్వు వస్తావా? ఈరోజు కూడా ఈ మాటలు విన్న దేవుని జనులారా, నువ్వు ఎక్కడైనా సరే
ఎక్కడుండి ఈ మాటలు విన్నా సరే ఈరోజు ఈ మాటలు నీ కొరకు, ఈ మాటలు విశ్వాసిద్దాం, దేవుని వైపు చూద్దాం. ప్రార్థన చేసుకుంటాం. బ్రదర్ మన వద్దకు ప్రార్థన చేస్తాం. స్తోత్రం యేసయ్య. మహాకృప దయగల తండ్రి, కృపగల దేవ, మహిమగల దేవ, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు రాజాకోట గ్రామంలో అయా తండ్రి మీ సువార్తమానమును అయా తండ్రి యేసయ్య నిరాశలు అక్కడ అతి సమీపంలో ఉన్నది యేసయ్య. అయ్యా ఈ గ్రామాన్ని ప్రేమించి ఈ మాటలు వింటున్న ఒక్కొక్క బిడ్డను మీరు ప్రేమించున్నారు యేసయ్యను బట్టి ఉన్నాను. అయ్యా ఈ బిడ్డలు రాజా తండ్రి, అలాగే రాజా పాపం వచ్చి జీవితం మరణం అని చెప్పినారు తండ్రి. అయ్యా రోమర్ 6:22 ప్రకారం అయ్యా తండ్రి బిడ్డలందరూ కూడా అయ్యా తండ్రి ఆ పాపంలోనే జీవించి మరణించి నరకానికి వెళ్ళడం మీకు ఇష్టం లేదు కానీ యేసయ్య తండ్రి, ప్రతి ఒక్క బిడ్డ కోసం, మానవాళి కోసం అయినా అయ్యా సిలువలో రాజా తండ్రి అయ్యా మా పాపాల నిమిత్తము, శాపాల నిమిత్తము యేసయ్య మాకు రావాల్సిన మరణాన్ని మీరు తీసుకొని యేసయ్య తండ్రి అయ్యా నిత్య జీవనం మాకు అనుగ్రహించడానికి వచ్చిన గొప్ప దేవుడు యేసయ్య. అయ్యా తండ్రి బిడ్డలందరి కోసం కూడా అయ్యా తండ్రి 2020 సంవత్సరాల మునుపు రాజా తండ్రి అయ్యా మరణాన్ని, మాకు రావాల్సిన మరణాన్ని మీరు దండనగా తీసుకొని యేసయ్య మా కోసం సిలువలో, కల్వారి సిలువలో మరణించి అయ్యా తండ్రి 3వ దినం తిరిగి లేచిన జీవాంతమైన దేవుడు మీరు యేసయ్య. అందుని బట్టి వందనాలైనా తండ్రి, ఈ గ్రామంలో ఉన్న బిడ్డలందరూ మీరు ముట్టండి యేసయ్య. గ్రామంలో రాజా తండ్రి ఈ మాటలు ఎవరైతే విన్నారో వారి హృదయంలో పదిలిపరచండి తండ్రి ప్రభా. అయా తండ్రి చివరి కాలంలో ఉన్నాం, అయా నరకానికి పోయి పాత్రులు కాదు కానీ యేసయ్య. అయా తండ్రి ప్రభా, మేము ఎలాగైతే నిత్య జీవాన్ని నమ్ముకొని యేసయ్య అయా మీరే సత్యమైన దేవుడని మేము నమ్మి మిమ్మల్ని వెంబడిస్తున్నాం యేసయ్య తండ్రి. అయా ఇక్కడ ఉన్న బిడ్డలు కూడా మా సహోదరులు రాజా తండ్రి అనేక మంది ఉన్నారు యేసయ్య. వీరు కూడా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోమని యేసయ్య. ఎవరైతే ఈ మాటలు విని మీరు హృదయంలో పిలుస్తున్నారో అయా నేను కూడా నిత్య జీవానికి రావాలా, నరకానికి పాత్రుడు నేను కాదయ్యా, మా కోసం రాజా తండ్రి నిత్య జీవం ఉంచిన మేము గ్రహిస్తున్నాం, విశ్వసిస్తున్నాం అని చెప్తున్నారు రాజా. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డ మీరు తాకమని, ముట్టమని మేము ప్రార్థిస్తున్నాం. అయా ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ రక్షణ మార్గంలో రావడానికి అయా తండ్రి ప్రభు విశాల మార్గంలో వెళ్ళే బిడ్డలు కాకుండా యేసయ్య అయా ఇరుకు మార్గంలో ప్రవేశించే వారు కొందరు అయినా తండ్రి అది నిత్య జీవానికి తీసుకుపోయే మార్గం అని గ్రహించడానికి రాజు తండ్రి వాళ్ళ మనోనేతాలు తెరమని మేము ప్రార్థిస్తున్నాం. అయా తండ్రి ఈ రోజు ఇంతవరకు నడిపించిన గొప్ప దేవుడు మీకు వందనాలు యేసయ్య. తిరిగి రేపు సాయంకాలం చేయగలిగిన రాజు తండ్రి మీ సువార్తమాన్ని కూడా మీరు ఆశీర్వించమని, ఇంకా అనేక మంది రాజు తండ్రి మీ మాటలు వినడానికి రాజు తండ్రి మీ కృప సాయించమని మేము ప్రార్థిస్తున్నాం. ఎవరైతే బాధలతో ఉన్నారో, వ్యాధులతో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, అయ్యా పోరాటంలో ఉన్నారో, అయ్యా సాతాను బంధకాల్లో బంధింపబడి ఉన్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా తండ్రి అలాంటి బిడ్డలు ఉంటే రాజు తండ్రి అయ్యా ముందుకు వచ్చి రాజు మీ ఎందుకు ప్రార్థన చేసుకుంటే కృపణ బిడ్డలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా ఇక్కడికి రాకుండా ఎవరైతే బిడ్డలు అక్కడే ఉండి రాజా అయ్యా తండ్రి ప్రభా వాళ్ళు వింటారు, వీళ్ళు చూస్తారని రాజా తండ్రి ఉంటారు. అయ్యా అలాంటి బిడ్డలు కూడా రాజా తండ్రి మేము ప్రార్థన చేస్తుండగా అయ్యా తండ్రి వాళ్ళకి విడుదల స్వస్థ సమాధానం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా కూడికి మీరు ఆశీర్వించడానికి వందనాలు యేసయ్య. సమస్త స్థుతికి, ఘనతకు, మహిమకు పాత్రుడైన యేసుక్రీస్తు అధికార నామమున చిన్న ప్రార్థన అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా తరమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. రేపటి దినం